ఇక శోభనం కాస్త లేట్ అయినప్పటికీ నీలా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళుంటే ఏదేమైనా సరే ఇవాళ బెడ్ బద్దలైపోవాల్సిందే. డా, 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 డా. ఎవడి తుపాకీ రావుడే? బెడ్రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అదనడానికి గన్నెత్తలేటి దించా. ఎందుకు నువ్వేవుడు? మేజర్ రజనీకాంత్. మేజర్ చంద్రకాంత్ ఏమవుతాడు? నేను మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఎదురవుతాడు. ఆడు నా కజిన్ అవుతాడు. ఆడి కనుక ఇన్ఫార్మ్ చేశాను అనుకో నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావు. కామోష్. అప్పు వీడెవడో చెప్పు. చెప్తానండి. ఎప్పుడు? ఇప్పుడే చెప్తాను. 3 ముళ్ళేసిపోయి 3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఆ రోజు యుద్ధం మొదలైన 3వ రోజు. ఫ్లాష్ బ్యాక్. చక్రాలు ఫ్యాన్ వేస్తాను చెప్పు. అమ్మగారు అమ్మగారు మీ ఆయన చచ్చిపోయాడంట. పాపం బంగారు లాంటి పిల్లోడు యుద్ధంలో పోయాడు. ఈ పిల్ల బతికి ఏం కావాలి? మీరు గురజాడ అప్పారావు గారా? కాదు, వారి ఫ్రెండ్ పాపారావు గారు మనవణ్ణి. మరిదేంటి ఎంత పాపాన్ని కొడిగట్టారు? పాపం కాదు, పుణ్యం. నువ్వు నాకు నచ్చావు. నీ బొట్టు డ్రాప్ అవడం నేను చూడలేను, నీ గాజులు బ్రేక్ అవడం నేను భరించలేను. అందుకే నీకు కొత్త జీవితం ప్రసాదించాలని ఈ చిలకపచ్చ చీర తీసుకొచ్చాను. తీసుకో. నా భార్య లైఫ్ కి బ్రేక్ ఇచ్చి నాకు స్పీడ్ బ్రేకర్ అయ్యావు కదరా. బాధపడకండి, మీ గుండెని తుపాకీ గుండు చేసుకోండి. ఎలా ఎలా చేసుకోమంటావు? 3 ఏళ్లు కోమాలో ఉండి నీకోసం తిరిగి వచ్చానప్పు. ఏటేటేటేటే గోవా వెళ్ళాడు 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాడు. కోమాలోకి వెళ్ళి రావడానికి నీకు 3 ఏళ్ళు పట్టిందా? కోమా అంటే అదో టైపు రోగం రా, రోగిష్టి వెధవ. నీ పెళ్ళం విధవుతుంటే లైఫ్ ఇచ్చినందుకు నన్ను వెధవ అంటావా? ఏటపోయింది? నా పెళ్ళాన్ని అప్పు అంటావరా? చెప్పు తెగుద్ది. నా పెళ్ళం అంటే మాత్రం భూమి తిరిగిపోతే తప్పు మీ ఇద్దరిదే కాదు. అయితే నీదేనా? కాదు, కాలమే మనకి ట్విస్ట్ ఇచ్చింది. సునామీలానా? అవును. నాతి చరామి అని 3 ముళ్ళేసిన మిమ్మల్ని వదులుకోలేను. మరి ఈ కోతి చరామిని ఎందుకు చేస్తుంది? నూతులో పడి చావాల్సిన టైంలో లైఫ్ ఇచ్చాడని. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ ఇద్దరితో కాపురం చేస్తాను. ఎలా ఎలా కుదురుతుంది? ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఒక పెన్నులో 2 రీఫిల్స్ ఇమ్మడవు. ఒక పెన్లో 2 రీఫిల్స్ ఇమిడినా ఇక్కడ నేను ఒప్పుకోనా? ఎందుకు ఒప్పుకోరు? ద్రౌపది ఐదుగురిని చేసుకుంటే ఒప్పుకోలేదా? అందుకని ఇంకో 3 కోసం చూస్తున్నావా? ద్రౌపది మ్యాటర్ పక్కన పెట్టు. ఒక బెడ్ మీద 3 ఎలా అడ్జస్ట్ అవుతారు? ఏం పర్లేదు బ్రదరు, మనకున్నది డబుల్ కట్టే కదా. నా మీనింగ్ ఈ సన్నాసికి అర్థమయ్యేలా చెప్పు. అది కాదు, వారం రోజుల్లో 3 రోజులు మీ బెడ్రూమ్ లోను, 3 రోజులు మీ బెడ్రూమ్ లోను. మరి ఆ 7వ రోజు? గవర్నమెంట్ ఆఫీసులకు ఓ రోజు సెలవు ఇస్తున్నారు కదా, మరి అప్పుకు మాత్రం వద్దేటి? నీ రూమ్ లో ఉండే 3 రోజులు సెలవే కదా. నేను ఒప్పుకోను. మేము ఒప్పుకుంటాం. రా అప్పు, కిందకెళ్ళి మిలిటరీ నుంచి తెచ్చిన బ్రాంతి బట్టలు పట్టరా. హాయ్. ఏంటండి అన్నిసార్లు రివైండ్ చేసి చూస్తున్నారు? డిస్క్లో చిన్న ప్రాబ్లం, అది చూస్తున్నాను. మీరు నా కోసం చాలా కేర్ తీసుకుంటున్నారండి. లక్కీగా మీరు మాకు దొరకడం వల్లే మా ఆల్బమ్ ఇంత బాగా వచ్చింది. మీరు చాలా క్యూట్గా ఉన్నారు. ఐ మీన్ అదే ఆల్బమ్లో. అవును, మీరు ఇంతకు ఎందుకు వచ్చారు చెప్పలేదే? నేను మీకోసమే వచ్చానండి, మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలవడానికి. ఆఫీస్ అవగానే మీరు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేయండి, నేను మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే అండి, బాయ్. బాయ్. ఏమైనా అదృష్టవంతుడు, మంచి ఫిగర్ని పెట్టావు. ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడితే నేను ఊరుకోను. ఏంటి ఆ అమ్మాయి ఏదో వీడి సొంత పెళ్ళం అన్నట్టు ఫీల్ అవుతున్నాడు? నీకెందుకే, పని చూసుకో. నాకు తెలుసులే. హలో, ఆయన ఎవరే? అదేనమ్మా, సంజయ్ని సాయంత్రం భోజనానికి రమ్మని చెప్పాను.
అనుకోకుండా నేను చోట ఆగిపోవాల్సి వచ్చింది. అరగంటలో వచ్చేస్తాను. అక్కర్లేదు, నువ్వెక్కడ ఆగిపోయావో నాకు బాగా తెలుసులే. నిదానంగానే రా, ఇక్కడ కొంపలేం మునిగిపోలేదు. నువ్వా? రా బాబు, కూర్చో. నువ్వు వస్తావని మాధురి చెప్పిందిలే. భోజనం పెట్టమంటావా? మాధురి లేదా ఆంటీ? లేదు బాబు, ఎవరో ఫ్రెండ్ తోటి డిన్నర్కి వెళ్ళింది. ఇంకో 2 గంటల దాకా రానని చెప్పింది. పర్లేదులే, నువ్వు భోంచేయి. బాయ్. బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. హాయ్ సంజయ్. హాయ్. సారీ కొంచెం లేట్ అయింది. అనుకోకుండా సురేష్ గారు డిన్నర్కి పిలిస్తే కాదనలేకపోయాను. అమ్మా, నాకు రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చారమ్మా. ఇదిగో బాబు, నీ 10,000 అవసరానికి ఆసుపత్రిలో ఆదుకున్నావుగా. నేను అప్పుగా ఇవ్వలేదంటే. నువ్వెలా ఇచ్చినా పరాయి వాళ్ళ సొమ్ము ఊరికే తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు. ఇదిగో, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు బాబు, లేకపోతే బతికి బయటపడదని కాదేమో. అమ్మా, నీకెప్పుడే మాట్లాడాలో తెలీదు. సారీ అండి, ఏమనుకోకండి. అమ్మా, భోజనం వడ్డించు. లేదండి, ఆల్రెడీ నేను భోంచేసి వచ్చాను. అది చెప్దాని ఇక్కడికి వచ్చాను. వస్తానంటే. ఛా, నీకెన్నిసార్లు చెప్పినా ఎలా మాట్లాడాలో తెలీదు. రా. ఏమండి? ఏమండి? మాధురి, ఐ లవ్ యు. మాధురి, వదలండి. ఐ లవ్ యు. వదలండి. నువ్వా? మాధురి అనుకున్నావా? ఆంటీ, మీరెప్పుడు ఏమైందమ్మా? చూడండి ఆంటీ, పొద్దున్నే ప్రేమగా కాఫీ చేసిస్తే బాగోలేదని నా చెంప పగలగొట్టాడు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? ఇంత చిన్న విషయానికే బారిన పట్టు కొట్టేస్తారా? నేను కొట్టలేదంటీ, అన్ని అబద్ధాలు చెప్తోంది. చూడండి ఆంటీ, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మా వంశంలోనే ఎవ్వరూ అబద్ధం చెప్పలేదు. అవును మరి, పెద్ద సత్య హరిశ్చంద్రుడు మేనకోడలు తమరు. సర్లే కానీ ఆ విషయం వదిలే. ఈ రోజు శ్రీరామనవమి, గుళ్ళో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. మీరిద్దరూ త్వరగా రండి. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యొచ్చేమ్మా, వెళ్ళు. ఏంటి మాధురి అని కలవరిస్తున్నా? ఎవరమ్మాయి? లవరా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకు అనవసరం. పక్కనే అమ్మాయిని పెట్టుకొని ఎవరో అమ్మాయిని కలవరిస్తావేంట్రా మగడా? అమ్మా, భార్యాభర్తలు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. నేను ముందు కడతాను. ఆ చెయ్యి. నేను ఫస్ట్ తాళి కట్టినండి, ముందు నేను కడతాను. 3 ఏళ్ళు absent అయ్యావు కదా. ఆయన కట్టుకోమంది భార్యాభర్తలు, మనని కాదు. ఆహా, అయితే మనం భార్యాభర్తలు కాదని చెప్పేస్తా. చెప్పకా. అపూర్వాంటీ. ఆ, ఏంటమ్మా? ఏం లేదా ఆంటీ, కంకణం ఏ చేతికి కట్టాలి అని ఈయన అడుగుతున్నారు. ఏ చేతికి ఏంటమ్మా? కుడి చేతికి కట్టమను. కుడి చేయలేనోళ్ళకు మెడ కట్టేస్తారు. కుడి చేతికి కట్టమంటున్నారు. అమ్మా, మీరు కానివ్వండి. చెప్తాను, నేనే కడతాను. అబ్బబ్బా, గుళ్ళో కూడా ఏంటండి మీ సౌతులు గోలా? ఇద్దరూ కట్టండి. అలాగన్నావు. ఆగండి. అదేమిటి ఇద్దరు ఒకరికే కట్టేస్తున్నారు? ఎవరి భార్యకు వాళ్ళు కట్టాలి. అవును, నా భార్యకు నేనే కడతాను. అదేంటండి, భార్యను తీసుకురాలేదా? మీ భార్యనా? శివ ఏంటి ఇదే నా భార్య అండి. అమ్మా, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు వీళ్ళిద్దరిలో నీ భర్త ఎవరో చెప్పు. ఇద్దరూ నా భర్తలే. అయిపోయాడు. పోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఆఫీస్ వాళ్ళ కంటపడకుండా ఇంటికి వచ్చేసాం. అక్కడే నించున్నావే? ఏ కాలు ముందు పెట్టి రావాలా అని ఆలోచిస్తున్నాను. కుడికాలు పెట్టి రావడానికి నువ్వు కొత్త పెళ్లి కూతురు అనుకున్నావా? రా. ఇప్పుడేగా అందరి ముందు కంకణం కట్టి అక్షంతలు వేయించుకున్నాం. అంటే అఫీషియల్ గా అర్ధాంగినని ఒప్పుకున్నట్టేగా. సరదా కూడా ఆ మాట నాకు, నాకిష్టం ఉండదు. మనుషులు చాలా చిత్రమైన వాళ్ళు పటేల్. ఇష్టపడ్డ వాళ్ళని కాక తమను కష్టపెట్టే వాళ్ళని ప్రేమిస్తారు. అయినా నేను నువ్వు అనుకున్నంత చెడ్డదాన్ని కాదు. నువ్వెలాంటి దాన్ని నేను చెప్పట్లేదు. నేను ఆలోచించేది కేవలం నా జీవితం గురించి. నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకుంటే రేపొద్దున చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను, నేను మాధురి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.
ఇంకా మరెప్పుడు మనం భార్యాభర్తలం అనే మాట మాట్లాడకు.